42 లక్షల మందికి అదనంగా రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. అంటే రమారమి కొత్తవి పాతవి కలిపి 3,42,00,000 మందికి ఈనాడు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే రేపు ఆగస్టు 15 నాడు ఆ జిల్లాల్లో జెండా ఆవిష్కరణకు వెళ్తున్నారో వారి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డులు అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు 2 గంటలకి. ఆ ప్రారంభించిన తర్వాత అదే 2 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం మనం 4th సిటీలో గ్లోబల్ సమ్మిట్ని డిసెంబర్ 9వ తారీఖు నుంచి 3 days ఇంటర్నేషనల్గా వివిధ దేశాల నుంచి మన దేశం నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వారందరి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ గతంలో ఏర్పాటు చేసుకున్నాం పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ని ఈవెంట్ తెలంగాణ థీమ్తో తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దానికి చైర్పర్సన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు ఈ నలుగురితో ఈ కేబినెట్ సబ్ కమిటీని వేసి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఈనాడు భారతదేశం మెయిన్ ఫోకస్ ఏదైతే చేస్తుందో డిఫెన్స్ కానీ ఏరోస్పేస్ కానీ ఫార్మా రంగానికి సంబంధించిన ఈ 3 సెక్టార్ల మీద ప్రధానంగా ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇలా హైదరాబాదు ఈ 3టికి ప్రధానంగా దేశంలో హబ్గా ఉంది. దీన్ని హైదరాబాద్ని మరింత ఈ ఇండస్ట్రియలిస్టులకి పాజిటివ్ గా ఉండే విధంగా కూడా ఈ డెఫినెట్ గా ఈ మీటింగ్ అనేది డిసెంబర్ 7, 8, 9 తారీఖులు 4th సిటీలో జరిగే కార్యక్రమంలో దీన్ని హైలైట్ చేసే విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తుగా చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయించడం జరిగింది. అదే రకంగా గతంలో ఒరేస్తే ఉరే అనే దాన్ని మరిపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాకుండా సన్నవడ్లు వేసిన రైతన్నలకి బోనస్ గా ఏవైతే 7 సన్నవడ్ల రకాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వేసవి కాలంలోనే మేము దాన్ని వైడ్ పబ్లిసిటీ చేయటమే కాకుండా విత్తనాలు కూడా వ్యవసాయ శాఖ నుంచి వాటిని సప్లై చేశాం. దానికి సంబంధించిన ఆ 7 వంగడాలకు సంబంధించి రకాలని ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విత్తనాలు సప్లై